హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై స్టోరీస్. అపర్ణ ఒక తమిళమ్మాయి. ఉద్యోగంలో బదిలీ కావడంతో హైదరాబాద్ రావాల్సి వచ్చింది. తన తండ్రి సుబ్రహ్మణ్యం మద్రాసులో గవర్నమెంట్ ఉద్యోగం. అందువలన అపర్ణ తల్లిదండ్రులకు కూతురితో హైదరాబాద్ రావటం కుదరలేదు. అపర్ణ తల్లిదండ్రులు ఇద్దరు తగు జాగ్రత్తలు చెప్పి పంపారు. అసలే కొత్త ప్రదేశం, భాష రాదు. అందువలన కొద్దిగా భయపడుతూనే ఒక గర్ల్స్ హాస్టల్లో చేరింది. అందులో అందరూ తెలుగు అమ్మాయిలు, హిందీ అమ్మాయిలు కనిపిస్తున్నారు. మనసు విప్పి మాట్లాడుకోవటానికి ఒకరు తమిళమ్మాయిలు కనిపించడం లేదు. ఏదో తెలియని వెలితి కనిపిస్తుంది. అమ్మా నాన్న బాగా గుర్తుకు వచ్చారు. కానీ జీవితంలో కొన్ని కావాలి అంటే మరికొన్ని వదులుకోవాలి. అన్నీ కోరుకున్నట్టు జరగవు అని సరిపెట్టుకొని పడుకుంది కానీ నిద్ర పట్టలేదు. కంటిలో నుంచి కన్నీటి దారలు ప్రవహిస్తున్నాయి. అంతలోనే తన మొబైల్కి ఒక మెసేజ్ వచ్చింది. ఈ ఒంటరితనంలో కూడా నేను నీ గుర్తు రాలేదా అంటూ. కళ్ళు తుడుచుకుంటూ ఆ మెసేజ్ వంక చూస్తూ తన కాలేజ్ డేస్ని గుర్తుకు తెచ్చుకుంది అపర్ణ అనుకున్నట్టు ఇంజనీరింగ్లో శ్రావ్య, ప్రియ అని ఇద్దరు స్నేహితులు అపర్ణతో పాటు కాలేజీలో జాయిన్ అయ్యారు. ఇంటర్లో అందరూ కలిసి చదువుకున్నారు. మంచి స్నేహితులు ముగ్గురు. ఎక్కడికి వెళ్ళినా ముగ్గురు కలిసి వెళ్ళి కలిసి వచ్చేవాళ్ళు. వాళ్ళ స్నేహం చూసి అందరూ ముచ్చటపడేవారు. అలా సంతోషంగా సాగిపోతున్న వాళ్ళ జీవితాల్లో అనుకోకుండా అభిషేక్ ఎదురుపడ్డాడు. మొదట శ్రావ్య అభిషేక్ని క్యాంటీన్లో చూసింది. చూడ్డానికి ఒడ్డు పొడుగు అందంగా కనిపించాడు. ఎవరి కొత్త అబ్బాయి అని అనుకుని అదే మాట తన స్నేహితురాలకి చెప్పాలి అనుకుంది. కానీ అంతకుముందే ప్రియ అభిషేక్ని పార్కింగ్లో చూసి, ఆహా భలే ఉన్నాడు ఈ అబ్బాయి, న్యూ అడ్మిషన్ ఏమో, ఎప్పుడు చూడలేదే అని అనుకుంది. తను కూడా తన స్నేహితులకి ఈ సంగతి చెప్పాలనుకుని త్వరగా బైక్ పార్కింగ్ చేసి వచ్చేసింది. ఎప్పట్లాగే వారు ముగ్గురు గ్రౌండ్లో వాళ్ళ డైలీ మీటింగ్ ప్లేస్లో కలిశారు. ఒకేసారి శ్రావ్య, ప్రియ నేను నీకు ఒకటి చెప్పాలి అపర్ణతో అన్నారు. ఏంటే ఇద్దరు ఒకేసారి అంత కంగారు పడుతూ చెప్పారు? ఏంటి అంత స్పెషల్ న్యూస్ అని అపర్ణ అడిగింది. ఇంతలో నేను ముందంటే నేను ముందు అంటూ శ్రావ్య, ప్రియ అనుకుంటూ ఉండగా ఎక్స్క్యూజ్ మీ అంటూ ఎవరో పిలిచినట్టు అనిపించింది. ఎవరా పిలిచింది అని వెనక్కి తిరిగి చూసేసరికి అభిషేక్ కనిపించాడు. ఇద్దరు నోళ్లు వెళ్ళబెట్టుకుని అభిషేక్ని చూస్తూ ఉండిపోయాడు. అంతలో అభిషేక్ అపర్ణను చూసి, ఏ అపర్ణ, నువ్వు ఇదే కాలేజా? సూపర్, నాకెవరూ ఫ్రెండ్స్ లేరు ఈ కాలేజీలో. ఎలారా దేవుడా, బోరింగ్ అనుకుంటూ వచ్చాను. నాకు నైస్ కంపెనీ దొరికింది అంటూ మాటల్లో అపర్ణ, అభిషేక్ మునిగిపోయారు. అది చూసి శ్రావ్య, ప్రియ కోపంతో ఊగిపోయారు. హలో మేడం, మేము ఇక్కడే ఉన్నాం, మాతో కూడా మాట్లాడొచ్చు అంటూ వెటకారంగా మాట్లాడింది ప్రియ. సో సారీ, చాలా రోజుల తర్వాత నా చిన్నప్పటి మిత్రుడిని కలిసిన ఆనందంలో మర్చిపోయాను. మీకు పరిచయం చేయలేదు కదా, హీజ్ అభి. తను నా ఫ్రెండ్ ప్రియ అండ్ శ్రావ్య. మేము అంతా ఇంటర్ నుంచే బెస్ట్ ఫ్రెండ్స్ అని అపర్ణ పరిచయం చేసింది. ఓ నైస్ మీటింగ్ యూ, ఈ రోజు నుంచి మీరు కూడా నా ఫ్రెండ్సే అన్నాడు అభి. అంతలో శ్రావ్య, అభి నీకెప్పటి నుంచి ఫ్రెండ్, ఎప్పుడు చెప్పనే లేదు అంది. అభి మా ఎదురింట్లో ఉండేవాడు. చిన్నప్పుడు నేను అభి 10th క్లాస్ వరకు ఒకటే స్కూల్. తర్వాత అభి పాలిటెక్నికల్లో జాయిన్ అయ్యాడు. నేను ఇంటర్లో జాయిన్ అయ్యాను. కానీ అభి వాళ్ళు ఇల్లు మారిపోయారు. సో అలా దూరం కూడా అయిపోయాడు అని చెప్పింది. అందరూ నవ్వుకొని సరే అయితే క్యాంటీన్కి వెళ్దాం పదండి అని క్యాంటీన్కి వెళ్ళారు. అలా ఆ రోజు నుంచి నలుగురు మంచి స్నేహితులుగా కలిసి ఉండేవాళ్ళు. రోజు వాళ్ళ జీవితంలో కొత్త కొత్త ఆనందాలు, ఒకరంటే ఒకరికి తెలియని అభిమానాలు పెరిగిపోయాయి. టైం కూడా తెలియకుండా సంతోషంతో సాగిపోతూ ఒక రంగుల మాయగా మారిపోయింది జీవితం. అలా ఫైనల్ ఇయర్కి చేరుకున్నారు. ఒకరోజు అనుకోకుండా శ్రావ్య ఇంట్లో శ్రావ్యకి పెళ్లి చూపులు ఏర్పాటు చేశారు. కానీ శ్రావ్యకి ఆ పెళ్లి అంటే ఇష్టం లేదు. తన మనసులో అభిషేక్ని ప్రేమిస్తుంది. చాలాసార్లు చెప్పాలని అనుకుంది కానీ స్నేహం చెడిపోతుందన్న భయంతో మనసులోనే దాచిపెట్టుకుంది. కానీ ఇప్పుడు చెప్పకపోతే తన జీవితం వేరొకరికి సొంతం అయిపోతుందని ఆ మాట తలుచుకుంటేనే తట్టుకోలేక ఎలాగైనా అభిషేక్తో తన ప్రేమ విషయం చెప్పాలి అని నిర్ణయించుకుంది. అందుకే అభిషేక్కి కాల్ చేసి, నేను నిన్ను అర్జెంటుగా కలవాలి, ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి, ఒకసారి వస్తావా అని అడిగింది శ్రావ్య. అలా సడన్గా కాల్ చేసి ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి అనటంతో కొంచెం కంగారు పడ్డాడు. ఏంటి శ్రావ్య, మాటలు ఏదో కొత్తగా ఉన్నాయి, ఏమై ఉంటుంది అని టెన్షన్ పడ్డాడు. వెంటనే అపర్ణ కాల్ చేసి జరిగింది చెప్పాడు. అభిషేక్ ఏ చిన్న విషయమైనా తనతో ప్రియతో షేర్ చేసుకునే శ్రావ్య ఈరోజు వాళ్ళకి చెప్పకుండా అభిషేక్ని పర్సనల్గా కలవాలని ఎందుకు అనుకుందో తెలియక ఆలోచనలో పడింది అపర్ణ. సర్లే అభి, వచ్చి చెప్తాళ్లే ఏం జరిగిందో అని లైట్ తీసుకుంది. శ్రావ్య చెప్పిన టైంకి అభిషేక్ శ్రావ్యని కలవటానికి వెళ్ళాడు. శ్రావ్య ఇన్నాళ్ళుగా తన మనసులో ఉన్న మాటను అభిషేక్తో చెప్పేసింది. కానీ అభిషేక్ దానికి నిరాకరించాడు. సారీ శ్రావ్య, నాకు నీ మీద ఎటువంటి ఫీలింగ్స్ లేవు. ఒకవేళ నేను నీతో అలా ప్రవర్తించి ఉంటే నన్ను క్షమించు. నేను ఒక మంచి ఫ్రెండ్గా మాత్రమే అనుకున్నాను. నాకు నీ మీద ఎలాంటి అభిప్రాయము లేదు. నేను అపర్ణని ప్రేమిస్తున్నాను అని అభిషేక్ తన మనసులో మాట చెప్పేశాడు. ఆ మాటలు విన్న శ్రావ్య తట్టుకోలేకపోయింది.
అపర్ణ కన్నా నేను ఎందులో తక్కువ? ఎందుకు నా ప్రేమని యాక్సెప్ట్ చేయట్లేదు అని అడిగింది. నీకేం తక్కువ లేదు శ్రావ్య, నువ్వు బాగుంటావు. కానీ నేను అపర్ణ చిన్ననాటి స్నేహితులం. తను నన్ను బాగా అర్థం చేసుకుంది. తనంటే నాకు ఇష్టం. ఆ ఇష్టం ఇప్పుడు ప్రేమగా మారింది. నేను ఇంకా ఈ విషయం అపర్ణకి చెప్పాలనుకుంటున్నాను. ఇంతలో నువ్వు నీ ప్రేమ విషయం నాకు చెప్పేసరికి గత్యంతరం లేక నీతో చెప్పేశాను. ఇంకా నేను నా మనసులో మాట అపర్ణకు చెప్పలేదు అని చెప్పాడు. అపర్ణకి నువ్వు ఇంకా నీ ప్రేమ చెప్పలేదు కదా? నువ్వంటే నాకు చచ్చేంత ప్రేమ ఉంది. నువ్వు కాదంటే నేను బ్రతకలేను. అపర్ణని మర్చిపో, నన్ను పెళ్లి చేసుకో అని ప్రాధేయపడింది శ్రావ్య. ప్రేమ అంటే మర్చిపోవటం కాదు, ఎప్పటికప్పుడు మనసు మార్చుకోవటం వీలు కాదు. శ్రావ్య, నన్ను అర్థం చేసుకో. నువ్వు నాకు ఒక మంచి స్నేహితురాలివి. మన మధ్య స్నేహం చెడిపోకూడదని నీకు ఇంతసేపు చెప్పే ప్రయత్నం చేశాను. నన్ను అర్థం చేసుకో అంటూ చిదరించుకున్నట్టు వెళ్ళిపోయాడు. అలా చిదిరించుకొని వెళ్ళిపోవటం చూసి శ్రావ్య భరించలేకపోయింది. తనని కాదని వెళ్ళిపోయిన అభిషేక్కి మర్చిపోలేక కోపంతో ఆత్మహత్య చేసుకుంది శ్రావ్య. మరుసటి రోజు ఉదయం శ్రావ్య తల్లి ఎంత పొద్దెక్కినా ఇంకా లేవలేదని శ్రావ్యను లేపటానికి తన గదికి వెళ్ళింది. ఎంత లేపుతున్న శ్రావ్య లేవటం లేదు. పక్కన టేబుల్ మీద ఒక లెటర్ రాసి పెట్టి ఉంది. మంచం పక్కన టాబ్లెట్స్ కూడా కింద పడి ఉన్నాయి. అవన్నీ చూసి శ్రావ్య తల్లి గట్టిగా శ్రావ్య అంటూ ఏడుపు మొదలుపెట్టింది. ఇంతలో తన తండ్రి పరుగున వచ్చాడు. చూసేసరికి శ్రావ్య మరణించి ఉంది. ఎప్పుడు శ్రావ్య కోసం ఫోన్ చేసే ప్రియ ఎప్పట్లానే శ్రావ్యకి కాల్ చేసింది. కానీ శ్రావ్య మరణించిందని ఇంట్లో వాళ్ళు చెప్పారు. ఆ విషయం విని గుండె ఆగినంత పని అయింది ప్రియకి. ఎందుకు ఇలా చేసిందో అర్థం కాక వెంటనే అపర్ణకి అభిషేక్కి కాల్ చేసి చెప్పింది. శ్రావ్య చనిపోయిందన్న మాట వినగానే అభిషేక్ అపర్ణ షాక్ అయ్యారు. ఎలా జరిగిందంటూ వివరాలు అడిగింది అపర్ణ. ఏమో తెలియదు, నేను బయలుదేరి వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను, మీరు వచ్చేయండి అని చెప్పి ఫోన్ పెట్టేసింది ప్రియ. ఇంటికి చేరుకున్న ప్రియ అపర్ణ వాళ్ళు తన స్నేహితురాల్ని ఆ దుస్థితిలో చూసి తట్టుకోలేక విలవిలా ఏడ్చారు. ఎలా అయింది అంకుల్ అంటూ శ్రావ్య తల్లిని పట్టుకుని ఏడుస్తున్నారు. అంతలో శ్రావ్య తండ్రి శ్రావ్య రాసి పెట్టిన ఉత్తరాన్ని ప్రియ చేతికిచ్చాడు. అది చదివిన ప్రియ ఏడుస్తూ ఆ లెటర్ని అపర్ణకిచ్చింది. అది చదివిన అపర్ణ షాక్కి గురైంది. ఆ లెటర్లో ఇలా రాసి ఉంది. అమ్మా నాన్న, నన్ను క్షమించండి. మీరు నా మీద ఎన్నో ఆశలు పెట్టుకొని నన్ను చదివించి పెద్ద చేశారు. మీ ఆశలు తీర్చి మీరు గర్వంగా తలెత్తుకునేలా చేయాలని నాకెప్పుడూ ఉండేది. కానీ ఎందుకో నాకు తెలియకుండా నా మనసు నన్ను వదిలి వేరొకరి దగ్గరికి వెళ్ళిపోయింది. తనని చూసిన మొదటి రోజే నాకు తెలియకుండా ఇష్టపడ్డాను. నాకు అభిషేక్ బాగా నచ్చాడు. కానీ ప్రేమించిన ప్రతి మనిషి తిరిగి మనల్ని ప్రేమించాలి అని రూల్ లేదుగా. ఆ ప్రేమను పొందాలంటే ఎంతో అదృష్టం ఉండాలి. నాకు అదృష్టం లేదు. ఆ నిజం నాకు ఈ రోజే తెలిసింది. నా ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించిన నా స్నేహితురాలు ఈరోజు నా ప్రేమకు అడ్డుగా మారింది. ఆ నిజాన్ని నేను తట్టుకోలేకపోయాను. నేను చేసింది తప్పో ఒప్పో నాకు తెలియదు. నేను అభిషేక్ని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాను. తను లేకుండా నా జీవితాన్ని ఊహించలేకపోయాను. అలా అని నా ముందే నా స్నేహితురాలు నేను ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకుని నా కళ్ళ ముందు తిరుగుతూ ఉంటే నేను తట్టుకోలేను. అందుకే వాళ్లకు అడ్డుగా ఉండకూడదని వెళ్ళిపోతున్నాను. నన్ను క్షమించండి అని రాసి ఉంది. ఆ లెటర్ చదివిన అపర్ణ తట్టుకోలేకపోయింది. ఒక మాట తనకు చెప్పి ఉంటే ఇంతటి అఘాయిత్యం జరగకుండా ఆపి ఉండేదాన్ని అని కుమిలిపోయింది. అందరూ వచ్చారు కానీ శ్రావ్యను చూడ్డానికి అభి రాలేదు. ఎందుకంటే అభిషేక్కి మొహం చెల్లలేదు. తన వల్ల ఒక నిండు ప్రాణం పోయిందన్న బాధలో అభిషేక్ కుమిలిపోయాడు. శ్రావ్య ఇంతటి దారుణమైన నిర్ణయం తీసుకుంటుందని ఊహించలేదు అభిషేక్. ఈ రోజు నుండి తమ స్నేహితురాలు చనిపోవటానికి కారణమైన అభిషేక్తో మాట్లాడడం మానేశారు ప్రియా అపర్ణ. అభిషేక్ మొహం కూడా చూడడం మానేశారు. అలా 2 సంవత్సరాలు గడిచాయి. ఫైనల్ ఇయర్ అయిపోయి క్యాంపస్లో ఉద్యోగాలు వచ్చి ఎవరి జీవితాల్లో వారు అయిపోయారు. ఒకరోజు అభిషేక్ అపర్ణకి ఒక మెసేజ్ పంపాడు. అపర్ణ, నాకు ఒక మనసు ఉంటుంది. ఆ మనసులో నాకు నచ్చిన అమ్మాయి మాత్రమే ఉంటుంది. నేను చిన్నప్పటి నుండి నిన్నే ఇష్టపడుతున్నాను. నువ్వంటే నాకు ఇష్టం. శ్రావ్య నన్ను ప్రేమించింది, కానీ నేను ఎప్పుడూ ప్రేమించలేదు. ఆ మాటే తనకు చెప్పాను. అదే నా తప్పైతే నన్ను క్షమించు. కానీ ఎప్పటికీ నిన్నే ప్రేమిస్తూ ఉంటాను. నువ్వు తప్ప మరొకరికి నా మనసులో చోటు లేదు అని దాంట్లో ఉంది. నిజానికి అభిషేక్ తప్పులేదని తెలిసినా ఒక రకంగా తన స్నేహితురాలి చావుకి కారణం అభినయాన్ని దూరంగా పెడుతూ వచ్చింది అపర్ణ. కానీ అభి మాత్రం కామన్ ఫ్రెండ్ ద్వారా ఎప్పటికప్పుడు అపర్ణ యోగక్షేమాలు కనుక్కుంటూ తనకు తెలియకుండా తనని ఫాలో అవుతూ వచ్చాడు. ఇప్పుడు అపర్ణ హైదరాబాద్లో ఉందని తెలిసి తన కోసం హైదరాబాద్ వచ్చాడు. తన ఆఫీస్ నుంచి హాస్టల్కి వెళ్లే దారిలో 2 రోజులుగా తనను చూస్తూ ఉన్నాడు. ఇన్ని సంవత్సరాలైనా అపర్ణ ఒప్పుకుంటే పెళ్లి చేసుకోవాలని చివరి ప్రయత్నంగా అభి హైదరాబాద్ వచ్చాడు. ఆ టైంలో అపర్ణకి వచ్చిన మెసేజ్
మెసేజ్ అభి నుంచే. అపర్ణ కూడా అభి అంటే చాలా ఇష్టం. కానీ మధ్యలో అనుకోని కారణాల వల్ల తన ప్రేమ మనసులోనే చంపేసుకుంది. ఆ మెసేజ్ చూసి అపర్ణ అభికి కాల్ చేసింది. ఎక్కడున్నావు అభి, నేను నిన్ను చూడాలి అని ఏడుస్తూ చెప్పింది. నీకోసం మీ హాస్టల్ దగ్గరలో ఉన్న బస్ స్టాప్లో వెయిట్ చేస్తూ ఉన్నానని చెప్పాడు. అభిని కలుసుకోవటానికి పరుగున వెళ్ళింది. చాలా కాలం తర్వాత అభిని చూసిన అపర్ణ పట్టుకొని ఏడ్చేసింది. అలా ఒక్కటయ్యారు ఇద్దరు. అలా శ్రావ్య పోయిన తర్వాత తమ జీవితాల్లో మాయమైపోయిన రంగులు ఆనందాలు మళ్ళీ చిగురించాయి. అందరినీ ఒప్పించి ప్రియ కూడా జరిగిన విషయం అంతా చెప్పి అభి అపర్ణ ఒకటయ్యారు. ఇది ఇవాల్టి కథ. ఈ కథ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. కథ నచ్చితే లైక్ చేయడం, ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. కథను లాస్ట్ వరకు విన్నందుకు ధన్యవాదాలు. వచ్చే కథతో మళ్ళీ కలుద్దాం.